నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. సికింద్రాబాద్ పికెట్ కంటోన్మెంట్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు అనగా 30/12/2025 రోజున టెంపుల్ ధర్మకర్త జి ఆంటాలు అమ్మ శ్రీ కృష్ణ మాచారి పంతులు వేణుగోపాలాచార్యులు పంతులు యాదవ్ సంఘం అధ్యక్షులు జి పవన్ కుమార్ యాదవ్ ఎస్ఎస్బి సోను స్కూల్ పికెట్ వారి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు జి సురేఖ యాదవ్ సభ్యులు జి సుశీల్ కుమార్ యాదవ్ వీరి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం ధనుర్మాసం ఉత్తర ద్వార దర్శనం మన టికెట్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో యాదవ సంఘం తరపున భక్తుల తరపున ఈవో గారి సహకారంతో ప్రధాన అర్చకులు కృష్ణమాచారి సహకారంతో మొదలైన ఉత్తర ద్వార దర్శనం కూడా చేయడం జరిగింది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సాయంత్రం ప్రతి ఇంటి నుంచి 2 మాణిక్యాలు ఒత్తులు తీసుకొని వచ్చి గుంపుగా ఏర్పడి చక్కగా కృష్ణ భగవానుడి దీపహారతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఆలయంలో పాండురంగ స్వామి వారికి ఊరేగింపు సేవా కార్యక్రమం జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఈ రోజు గోదా రంగనాథులు అలంకరణతో చిన్న పిల్లలతో నాట్యం చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారి ఊరేగింపు జరిగిందని దేవాలయ అర్చకులు తెలిపారు. జై శ్రీరామ్. మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన యొక్క ఆలయంలో ఈరోజు చక్కగా ఉదయం ధనుర్మాసం చేసుకున్నాము, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాం. మన పికెట్ ప్రసన్న హనుమాన్ దేవాలయంలో ఎప్పుడు కూడా ఈ అర్చకుల వెనుక భాగం ఉండడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ఉత్తరం వైపు అన్న విషయం కూడా పూర్తి స్థాయిలో తెలియకపోవడం వల్ల ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోయేవాళ్ళం. కానీ మనకి ఇక్కడ యాదవ సంఘం తరపున కానీ మిగిలిన భక్తుల తరపున కానీ ఈవో గారి సహకారంతో మన ప్రధాన అర్చకులు కృష్ణాచారి గారి సహకారంతో మొదలైన అందరి సహకారంతో మనం ఈ రోజున ఉత్తర ద్వార దర్శనాన్ని కూడా చేపట్టుకున్నాం. చక్కగా సైడ్ వాల్స్ అవన్నీ వేసి ఒక అందంగా అలంకరణ చేసుకున్నాము. అంతేకాకుండా ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం సాయంత్రం ప్రతి ఇంటి నుండి కూడా 2 మాణిక్యాలు ఒత్తులతో తీసుకొని వచ్చి ఒక గ్రూప్గా ఏర్పడి చక్కగా కృష్ణ భగవానునికి దీపహారతి కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాము. అలా నిర్వహించుకున్న తర్వాత కార్యక్రమం అయిపోయిన తర్వాత మన యొక్క ఆలయంలో పాండురంగ స్వామి వారికి ఊరేగింపు సేవా కార్యక్రమం కూడా మనం నిర్వహించుకున్నాము. ఆ సందర్భంగా మనము ఈరోజు గోదా రంగనాథుల అలంకరణలతో వేషాలతో చిన్న పసిపిల్లలు చక్కగా నృత్యం చేశారు. ఆ నృత్యం అయిపోయిన తర్వాత భజనలతో కీర్తనలతో చక్కగా స్వామివారికి ఊరేగింపు కార్యక్రమము, స్వామివారి ముందర ఆ రథం ముందర దీపహారతి కార్యక్రమం కూడా, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించబడింది. కావున భక్తులందరూ కూడా 200 సంవత్సరాల చరిత్ర కలిగిన మన యొక్క శ్రీ పికెట్ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయానికి రావాలి, వచ్చి ఇలా అధిక సంఖ్యలో పాల్గొని ఇక్కడ అనేక పుణ్య కార్యక్రమాలు ఉంటాయి. వచ్చే నెల 14న కళ్యాణం కూడా ఉంటుంది గోదారంగనాథులది మన ఆలయంలో. అన్నిట్లోనూ పాల్గొనగలరని మనవి చేయుచున్నాము. జై శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. కావున ఈ చిన్ని ప్రోగ్రామ్ చేశాము. ఆ చిన్న పిల్లలు భలే చేశారు. అండ్ చాలా రోజుల తర్వాత మా ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో
చాలా రంగరంగంగా వైభవంగా జరిగిందని అనుకుంటున్నాను. సో ఈ స్కూల్ ప్రిన్సిపల్ సార్కి నమస్కారం అండి. ఎస్ఎస్బి సోను చిల్డ్రన్ స్కూల్ తరఫున ఇవాళ గోదాదేవి అమ్మవారి పూజా కార్యక్రమం వైకుంఠ ఏకాదశి సందర్భంగా చిన్నపిల్లలు నిర్వహించబడినది. పిల్లలందరూ వేషధారణతో మంచి వాళ్ళ తల్లిదండ్రులు దీపారాధనతో ఈ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయానికి వచ్చి వేణుగోపాల స్వామి ఆశీర్వాదాలు తీసుకొని పిల్లలందరూ వైభవంగా కార్యక్రమానికి పాల్గొని గ్రామస్తులు కూడా అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువనే వచ్చారండి. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఎస్ఎస్బి సోను చిల్డ్రన్ స్కూల్ పిల్లలని వాళ్ళందరూ ఆశీర్వదించారు. తీర్థ ప్రసాదాలన్నీ వైభవంగా ఇక్కడ జరిపించుకోవడం జరిగింది. కనుక ఈ విషయం మేము ధర్మే రక్షతి రక్షత అన్న భావనతో నిర్వహిస్తున్నాము. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, మన ధర్మే మనల్ని కాపాడుతుంది అన్న పెద్దల మాట మీద మేము కట్టుబడి ఉండి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం చిన్నపిల్లలని వేషధారణలో. అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విజిట్ చేసిన ఛానల్ వారికి కూడా, జిఎన్ఆర్ ఛానల్ వారికి ధన్యవాదాలు.